గృహహింస గత కొన్నేళ్లుగా మహిళలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య. దీనికోసం ఎన్నో చట్టాలు తీసుకువచ్చినా మార్పు అంతంత మాత్రమే. అయితే ఆస్ట్రేలియాలో ఈ సమస్య ఎక్కువగా ఉందని, దీనివల్ల చాలా మంది మహిళలు సైతం ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన చెందుతోంది మిస్ వరల్డ్ ఆస్ట్రేలియన్ కంటెస్టెంట్ జాస్మిన్. డొమెస్టిక్ వైలెన్స్ ను రూపుమాపేలా పోరాటం చేస్తూ బాధితులకు బాసటగా నిలుస్తోంది. ఆమె ఒక టీచర్, ఆమె ఒక మోడల్, ఆమె ఒక ఫైటర్. అంతకు మించి మిస్ వరల్డ్ ఆస్ట్రేలియా 2023 విజేత. గత కొన్నేళ్లుగా డొమెస్టిక్ వైలెన్స్ కు వ్యతిరేకంగా పోరాడుతోంది. ఇప్పుడు మిస్ వరల్డ్ 2025 పోటీలో ఆస్ట్రేలియా నుంచి ప్రాతినిధ్యం వహిస్తోంది ఈ యంగ్ అండ్ డైనమిక్ బ్యూటీ జాస్మిన్ స్ట్రింగర్. గోల్డ్ కోస్ట్ కు చెందిన జాస్మిన్ స్ట్రింగర్ ఒక ప్రైమరీ స్కూల్ టీచర్. మోడలింగ్ తన వృత్తైతే పాటలు పాడటం ప్రవృత్తి. 2015లో తన స్నేహితురాలు డొమెస్టిక్ వైలెన్స్ తో చనిపోయిందట. ఆ బాధను భరించలేక కృంగిపోయిన జాస్మిన్ ఇటువంటి అఘాయిత్యాలు మరలా జరగకుండా తన వంతు కృషి చేయాలని నిశ్చయించుకొని టారా బ్రోస్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి అనేక ఉద్యమాలు, అవగాహన కార్యక్రమాలు, స్త్రీలకు సంబంధించిన హక్కులు, చట్టాలపై పోరాటాలు చేసింది. డొమెస్టిక్ వైలెన్స్ ను రూపుమాపాలంటే అది స్కూల్ దశలోనే మొదలు కావాలి. హెల్దీ రిలేషన్షిప్ గురించి అవగాహన పెంచాలనే ఉద్దేశంతో కొన్ని బుక్స్ స్వయంగా రాసి వాటి ద్వారా మరింత అవేర్నెస్ ను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది. విద్యార్థులకు రకరకాల పోటీలు నిర్వహిస్తూ ఫ్రెండ్లీ నేచర్ ను క్రియేట్ చేస్తోంది. ఏదేమైనా డొమెస్టిక్ వైలెన్స్ ను మొక్క దశలోనే తుంచివేయాలని పోరాడుతున్న ఈ ఆస్ట్రేలియన్ బ్యూటీ జాస్మిన్ కు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే.